ఊరు అసలు ఇంత అర్ధరాత్రి మనం ఈ బీచ్కి ఎందుకు వచ్చాను జీకే? ఊరు సిత్త నాగరా, కంగారు పడతావేంట్రా? ఊరే మనం ఈ టైంలో ఇక్కడికి వచ్చినట్టు ఏ పోలీసోడో చూసాడనుకో మన ఇద్దరితో కలిసి ఎక్కేస్తారా. ఊరంతా టెన్షన్ పడిపోక కానీ ఈరోజు నీ బర్త్డే కదరా, అందుకని చెప్పి సెలబ్రేట్ చేయడానికి మనం ఈ బీచ్కి వచ్చేసాం. ఒరే నా బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఇంత దూరం తీసుకొచ్చేవారు నన్ను. ఒరే చాలా థ్యాంక్స్ రా నా బర్త్డేని గుర్తుపెట్టుకున్నందుకు. మరి ఏమనుకున్నారో జీకే గాడంటే నీకు ఈ బర్త్డే లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఇలా క్రియేటివ్గా సెలబ్రేట్ చేద్దామని ఇంత దూరం తీసుకొచ్చాను. నిజంగానే నాకు ఎందుకు ఈ బర్త్డే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్దామని మింగేస్తుందిరా. సరేలే కానీ రే 12 అయిపోయిందిరా, కేక్ కోసాయి. అలాగేరా. రే కేక్ మీద క్యాండిల్ ఏదిరా? ఊరే ఈ బీచ్ గాలి క్యాండిల్ ఎక్కడ పని అవుతాయిరా? ఒకవేళ వెలిగించినా సరే మనం ఆరిపోద్ది అనమాట. అందుకని నేను ఫోన్ ఫ్లాష్ వెలిగించేస్తాను, నువ్వు వెంటనే ఫ్లాష్ మీద ఒక ఊదుదే, అప్పుడు నేను వెంటనే ఫ్లాష్ ఆపేస్తాను అనమాట. వెంటనే హ్యాపీ బర్త్డే అంటాను, కేక్ కోసేద్దా. కానీ ఎలా ఉందన్న ఐడియా? ఇలాంటి కంట్రీ ఐడియాలు బాగానే వస్తాయరా నీకు. సర్లే ఫ్లాష్ ఆన్ చేయి. హ్యాపీ బర్త్డే రమేష్. ఊరు నేను ఏమన్నా పిల్ల బచ్చగా నింటరా ఇలాంటి పాటలు పాడుతున్నావు? కొంచెం మంచి పాటలు ఉంటే పాడచ్చు కదరా. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. ఇదివరకు కేక్ ముక్క తిని. థ్యాంక్స్ రా మావా, మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. పద మన అలా బీచ్లోకి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చేద్దాం. సరే పదవి చేతులు కడుక్కుందాం. ఊరి రమేష్, నాకేదో సీసాలా కనబడుతుంది ఏంట్రా ఇక్కడ? ఒడ్డుకు కొట్టుకొస్తున్నట్టుంది. అవునరా మావా, ఏదో సీసాయే ఒడ్డుకు కొట్టుకొస్తున్నట్టుంది. ఊరి సీసాలో ఏముందో చూద్దాం ఆగరా. ఊరి మనకి ఎందుకురా సీసా గురించి, పదరా మనం వెళ్ళిపోదాం. ఒరే ఇంతకుముందు సీసాల్లోని నిధికి సంబంధించిన మ్యాప్లు కానీ డబ్బులు కానీ ఇలాంటి సీసాల్లోనే దాచిపెట్టేవారు పూర్వకాలం. ఒకవేళ అలాంటిది ఏమైనా దొరికిందనుకో మన లైఫ్ సెట్. ఇది నిజంగానరా? నిజంగానేరా బాబు. ఊరే నాకు అందులో పొగ తప్ప ఏమీ కనపడతలేదురా నువ్వు చెప్పినట్టు. ఒరే వద్దురా, నా మాటిని దాన్ని ఓపెన్ చేయకరా, మనకి ఎందుకురా దాన్ని సముద్రంలో పడారా, వెళ్ళిపోదాం. ఆగా నువ్వు నీ అదోకోవాలని దీన్ని ఓపెన్ చేసి నిజం ఏముందో తేల్చేస్తాను. ఒరే ఉదయంరా ఉన్నట్టుండి ఏదో క్లైమేట్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఒరే నిజంగానే మబ్బులెట్టేసినీరా. ఒరే ఇంత సడన్గా ఇలా మబ్బులెట్టేసినీరా బాబు. ఒరే ఏంట్రా సడన్గా ఇంత గాలి స్టార్ట్ అయ్యింది? సముద్రం కదా మామ, వాతావరణం చాలా ఫాస్ట్గా మారుతూ ఉంటుంది. ఊరే నాకెందుకు పెద్ద తుఫాన్తో కూడా నువ్వు వర్షం వచ్చేద్దని పెత్తరా. పద మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. సరే పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాన్నగారు ఏమైందిరా అలా కేకలేస్తున్నావు? ఏంటంటే ఇంట్లో కరెంట్ లేదు. బయట అంత పెద్ద వర్షం కురుస్తుంటే కరెంట్ ఎలా ఉంటుందిరా? ఈ రోజు కరెంట్ వస్తుందో లేదో కూడా తెలియదని చెప్పారు లైన్మెన్ గారు. అయితే ఈరోజు నాకు దోమలతో బ్యాటింగ్ అనమాట. సరే అండి అయితే ఫోన్ ఫ్లాష్ చేసి పడుకో. సరే అండి నాన్నగారు. రమేష్ గడికి ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నాడు? అసలు సిగ్నలే లేదు. ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో రమేష్. ఒరే చెప్పరా జీకే. ఒరే మీ ఇంట్లో కరెంట్ ఉందా రమేష్? ఒరే మా ఇంట్లో పవర్ లేదురా. ఎవరింట్లోని పవర్ లేదురా. మీ ఇంట్లో కూడా పోయిందా లేదని చెప్పేసి ఫోన్ చేద్దామని అనుకున్నాను. సరేరా నువ్వు పెట్టారా, ఓ నేను పడుకుంటాను, నిద్ర వచ్చేస్తుంది నాకు. సర్లే రేపు మాట్లాడుకుందాంలేరా. ఏదో తేడాగా ఉందండి నాకు. ఒరే జీకే ఏమైందిరా పొద్దు పొద్దున్నే కాగ్గొంతు చేసి పడుతున్నావు? ఒరే మన రమేష్ గారి గుంట్లో బాగాలేదంట్రా. ఇది నిజమా? నిన్న నైట్ నుంచి ఫుల్గా జ్వరం అంట. నువ్వు చూసావరా? ఇప్పుడే నేను ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను రా. అని ఇంకా బయటికి కూడా రాలేదు, లోపలే ఉన్నాడు. సరే నువ్వు వెళ్ళు, నేను వెళ్తానులే.
సరేరా. రమేష్ రమేష్ బయటికి రావట్లేదండి. సర్లే మన లోపలికి వెళ్దాం. ఊరు రమేష్ ఏంటి అలా కూర్చున్నావు? రే జీకే నువ్వరా? ఏమైందిరా నీకు ఎలా భయపడిపోతున్నావు? రే నిన్న నన్ను దెయ్యం వచ్చి భయపెట్టిందిరా నైట్. ఒక దెయ్యం లేదు గీయం లేదురా. నేను నైట్ నీకు ఏదో కావచ్చు ఉంటుంది. కల లేదు కలకన్నా స్వీట్ లేదు. నిజంగా నా కలతో నేను దెయ్యాన్ని చూసానురా బాబు. సరేరా, ఆశ్రమంలో స్వామీజీ గారు ఉన్నారు కదా, ఒక్కసారి మనం స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి నీ సమస్య ఏంటో చెప్పు, ఆయన చిటికలో తీర్చేస్తారు. అవునా? అయితే పదరా వెళ్దాం. సరే పద వెళ్దాం. స్వామి స్వామి నిన్న మా వాడు ఏదో చూసి భయపడ్డాడంట స్వామి నైట్. అందుకని చెప్పేసి మీ దగ్గరికి తీసుకొచ్చాను. అవును స్వామి. నాకెందుకో అది మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరు స్వామి తిరిగి వచ్చింది? మాయా ఆత్మ. మాయా ఆత్మ? చెప్పండి, మీరు ఆ మాయా ఆత్మని ఏమన్నా విడుదల చేశారా? మేము ఎందుకు విడుదల చేస్తాం స్వామి? నిన్న మా వాడు పుట్టినరోజు అని చెప్పేసి బీచ్కి వెళ్ళాం. అక్కడ సీసా దొరికితే ఆ సీసాలో ఏముందని తెరిచి చూసాం. ఒక్కసారి క్లైమేట్ మారిపోయింది. అప్పటి నుంచి మా వాడు ఇలా మారిపోయాడు. మీరు తెరిచిన సీసాలోనే ఆ మాయా ఆత్మ బంధించబడి ఉండేది. ఇప్పుడు మీరు ఆ మాయా ఆత్మని విడుదల చేశారు. ఇప్పుడు ఆ మాయా ఆత్మని బంధించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి బంధింపబడిన ఆత్మ చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ మాయా ఆత్మ తిరిగి వచ్చింది కాబట్టి ఆ మాయా ఆత్మ అనుకున్న పనిని పూర్తి చేస్తే గాని అది ఈ లోకాన్ని ఒడిచి వెళ్ళలేదు. నిన్నప్పటికీ నేను ఇది చెప్తానే ఉన్నాను స్వామి, తెరద్రా తెరద్రా అంటే దాన్ని తెలిసాడు. ఊరే అందులో ఆత్మ ఉంది కాబట్టి నేను చెప్తున్నారా? అదే డబ్బులుంటే సగం సగం పంచుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఆత్మ వచ్చింది, దాన్ని కూడా సగం సగం పంచుకున్నాంలే. ఊరేది అవునా? ఇసుక వెంట సగం సగం పంచుకోవడానికి ఆత్మరా స్వామి. ఇప్పుడు దాన్ని ఎలా పంపించాలి స్వామి? ఆ మాయా ఆత్మని బంధించాలంటే ఈ ఆశ్రమంలో వీలు పడదు. అది ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ మాయా ఆత్మని బంధించాలి. ఇప్పుడు ఆ మాయా ఆత్మ ఎక్కడ ఉంది స్వామి? ఊరి చివర ఉన్న పాడుపడ్డ బంగళా. అయితే పదండి స్వామి, వెళ్ళి ఆ ఆత్మని బంధించేద్దాం. మనం ఆ పాడుపడ్డ బంగ్లాకి వెళ్ళి ఆ మాయా ఆత్మని బంధించి తీసుకొద్దాం. పదండి. పదండి లోపలికి వెళ్దాం. ఏంట్రా బాబు ఇల్లు ఇంత భయంకరంగా ఉంది? నిజమేరా బాబు, ఈ ఇల్లుని చూస్తుంటేనే వచ్చడిపోతుంది. నిజంగా దెయ్యం వచ్చిందనుకో మన పని గోయిందో గోయిందా. ప్రదేశంలోకి రావడానికి మీకెంత ధైర్యం రా? రే ఆ దెయ్యం వచ్చేసిందిరా, నాకు చాలా భయం వేస్తుంది. పారిపోతాను రా ఇక్కడ నుంచి. బాబు ఆగు బాబు, పారిపోకు. రే రమేష్ ఆగరా, పారిపోకరా. రే డోర్లు క్లోజ్ అయిపోయినాయిరా. మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేరురా, ఎందుకంటే ఇది నా ప్రదేశం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్ళను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా, లేకపోతే నిన్ను మళ్ళీ ఈ జాడీలో బంధించేయమంటావా? ఎలాగన్నా ఈ దెయ్యాన్ని సీసాలో బంధించేయండి స్వామి, దీనికి ఇదే తగిన శిక్ష. ఈసారి నన్ను ఆపడం నీ వల్ల కాదురా. నన్ను ఆపడం చూస్తే నేను నీ స్నేహితుడి శరీరంలో దూరి నీ స్నేహితుడిని ఏం చేస్తానో చూస్తావా? రే రమేష్. స్వామీజీ ఎలాగైనా మామూలు కాపాడండి స్వామీజీ. నా శక్తులేమి పనిచేయడం లేదు. అది ఆ శరీరంలో ఉన్నంత వరకు మనం ఆ ఆత్మని ఏమీ చేయలేం.
ఈ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏం చేయలేన్న విషయం నాకు తెలుసు. అందుకే ఈ శరీరంలోకి వచ్చా. అసలు నువ్వు ఆ శరీరంలోకి ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పు, నీ కోరికలు ఏమైనా ఉంటే మేము తీర్చేస్తాం. నేను ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా భర్త మాంత్రికుడు అన్న విషయం పెళ్లి చేసుకున్న తర్వాత కానీ నాకు తెలియలేదు. ఒకరోజు నా భర్త క్షుద్ర పూజలు చేస్తుండగా నేను చూసేశాను. అప్పుడు నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నది నన్ను బలివ్వడానికి అన్న విషయం నాకు తర్వాతే తెలిసింది. కానీ నేనేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా భర్త నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను క్షుద్ర పూజల్లో కలిపించాడు. అప్పుడు నా ఆత్మ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళలేదు. అందుకని నేను ఇలా దెయ్యంలో తయారయ్యాను. ఈ విషయం నీకు ఇంతకు ముందే తెలుసు కదా. నా భర్త నువ్వు కలిపే కదా నన్ను ఆ సీసాలో బంధించారు. అందుకే నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే నేను మళ్ళీ వచ్చాను. నీ మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను స్వామి. స్వామి, ఈ ఆత్మ చెప్పేదంతా నిజమేనా? ఏం మాట్లాడరేంటి స్వామి, నిజం చెప్పండి. చెప్పండి స్వామి, నిజం చెప్పండి. ఈ ఆత్మ చెప్పేదంతా నిజమే. ఈ ఆత్మని నేను ఇంతకు ముందు బలిచ్చాను. ఈ ఆత్మని బలివ్వడం వల్లే ఈ ఆత్మ ప్రేతాత్మ కింద మారింది. అప్పుడు నేను ఈ ఆత్మని నా క్షుద్ర పూజలు చేసి నేను ఆ జాడిలోకి బంధించాను. కానీ నువ్వు ఈ ఆత్మని బయటకు తీసుకొచ్చావు. ఇప్పుడు నేను ఈ ఆత్మని మళ్ళీ రెండోసారి బంధిస్తా. అంటే ఈ ఆత్మ మంచి ఆత్మ. అంటే మన రమేష్ గారితో పాటు మనం ఈ ఆత్మను కూడా ఎలాగైనా కాపాడాలి. ఘోరాం ముక్తకేశీం మృగజాం కాళికాం దక్షిణాం దివ్యాం మున్నమాలా విభూషితాం సద్యఛిన్న శిరఃఖడ్గ. అరే జీకే, ఏమైందిరా? ఒరే రమేష్, నిన్న దెయ్యం పట్టుకుందా? నన్ను దెయ్యం పట్టుకుందా? ఒరే అర్జెంటుగా మా స్వామీజీని ఎలాగైనా ఆపాలరా. ఒరే మా స్వామీజీని ఆపడం ఏంట్రా? ఆ దెయ్యాన్ని కదరా ఆపాల్సింది. ఒరే ఆ స్వామీజీ గారు దొంగనా కొడుకు. ఆ ఆత్మ మంచి ఆత్మే. ఆ ఆత్మ అలా ఆయన మన స్వామీజీ కలిపి మాయాన్ని నరబలిచ్చారా. ఏం నరబలిచ్చాడా? చాలా దొంగనా కొడుకురా స్వామీజీ అయితేని. మన స్వామీజీ చెడ్డాడు. అర్జెంటుగా స్వామీజీని చేతులు పట్టుకుని ఆ మంత్రాలు చదవకుండా ఆపేమనుకో మాయ ఆత్మ స్వామీజీని చంపేద్దరా. పదరా పదరా. ఘోరాం ముక్తకేశీం మృగజాం కాళికాం దక్షిణాం దివ్యాం మున్నమాలా విభూషితాం సద్యఛిన్న శిరఃఖడ్గ వామాధోర్ధ్వకరాం. నన్ను పట్టుకుంటారేంట్రా మీరు? వదలండి. నేను నిన్ను వదిలే సమస్య లేదురా. అన్యాయంగా ఒక ఆడపిల్లని చంపేస్తారా మీరు? ఇప్పుడు మీరు వదలకపోతే ఆత్మను చంపేస్తుందా? వదలండ్రా. ఇదేరా నీకు సరైన శిక్ష. మాయా, మళ్ళీ నీకు ఇలాంటి అవకాశం రాదు. ఎక్కడున్నా వచ్చి చంపే. చచ్చాడు నా కొడుకు. నన్ను జాడి నుంచి బయటకు తీసుకొచ్చింది కాకుండా ఈ మాంత్రికుడిని చంపడానికి నాకు సాయం చేశారు. ఇక నాకు ఈ ప్రపంచంలో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. మీ ఇద్దరికి నేను చాలా పడి పడిపోయాను.